బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఇది యాత్ర కానాను యాత్ర శూరుడు యెహోవా యుద్ధ వీరుడు యెహోషువా యెహోవా దిపత్యాన యెహోషువా నాయకత్వాన సాగిరుచిన యాత్ర కానాను స్వాధీన యాత్ర జయం జయం జయశీలకే జయం జయం యెహోవాకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్. వచ్చిన వారందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. శ్రద్ధాశక్తులతో దేవుని వాక్యాన్ని మనమందరము కలిసి విందాం. ప్రతిరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మే 22 వరకు ఈ రీతిగా నేను చెబుతూ ఉంటాను. ఎంసెట్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు ఏ రీతిగా చదువుతున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. వారు కష్టపడి చదవాలి, మంచి ర్యాంక్స్లో రావాలి. మేము ప్రార్థన చేస్తున్నాం, మీ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు, మీ స్థానిక సంఘం ప్రార్థన చేస్తుంది. మీరేమీ భయపడవలసిన పని లేదు. దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. ధైర్యంగా వెళ్ళి ఆ పరీక్షను మీరు వ్రాయండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. బహుభయంకరమైన వేసవి కాలం. వృద్ధులు ఏ రీతిగా ఉంటున్నారో, ఆయా సౌకర్యాలు లేని బిడ్డలు ఎండలకు మాడిపోతూ ఉంటారు. అట్టి వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. చాలామంది కడు వృద్ధులు చనిపోతూ ఉంటారు కూడా. ఇట్టి పరిస్థితుల్లో దేవుడే వారికి దిక్కు, దేవుడే వారికి సహాయకుడు.
మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా నేను ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారికి నామ పేరిట ప్రతిరోజు ఈ సమయంలో మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకిచ్చిన ఆధిక్యత కొరకై వందనాలు, స్తోత్రాలు. ఉదయం లేచిన నాటి నుండి నాయన సాయంకాలం లేక రాత్రి పడుకునే వరకు మీ యొక్క కృపా వాక్యాన్ని అనేక మంది ద్వారా మీరు వినిపిస్తూ ఉన్నారు నాయన. కొంతమంది వాక్యానుసారమైన బోధ చేస్తున్నారు, వారిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. కొంతమంది వక్రీకరిస్తున్నారు నాయన. మరి శ్రోతలు లేక విశ్లేషకులు సరైన రీతిగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే కృప దయచేయమని అడుగుతున్నాం. బిర్యానీల వలె వాక్యాన్ని పరిశోధించే ధన్యత మా లిజనర్స్కు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. ఈ రాత్రి అపాత్రుడను అయోగ్యుడను మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. ఈ యొక్క ధ్యానం మీది, మీరు మాట్లాడాలి. నోరు నాది నాయన. దీన్ని ఉపయోగించుకొని మీ సత్య వేదంలోని సత్య వాక్కులు సరైన రీతిగా నాయన వినిపించడం ద్వారా, వినుట ద్వారా, అర్థం చేసుకోవడం ద్వారా మీరే మహిమ పొందమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. బైబిల్ తెరవండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం వరకు మనం వచ్చాం. 8వ వచనం వరకు మనం గత పాఠంలో ధ్యానం చేశాం. 9వ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా దొర్లింపచేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అని పేరు. గిల్గాలు అనే ఆ పదంపై 1 అని వేసింది. 1 అని వేసిన దానికి అర్థం క్రింద వ్రాసారు చూడండి. క్రింద కూడా 1 అని ఉంది, దొరిలించిన అనుంది. ఆ చోటికి గిల్గాలు అనగా ఆ చోటికి దొరిలించుట అని పేరు. ఏమిటి దొరిలించుట? ఐగుప్తు అవమానము దొరిలించబడింది. దేవుని నామానికి స్తోత్రం. ఐగుప్తులో మన యొక్క ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు అవమానానికి గురి అయ్యారు. వెట్టి చాకిరీ చేస్తూ వచ్చారు. ఎంత అవమానం భరించారు అని అంటే చెప్పలేని అవమానాన్ని భరించారు. నా ప్రియులరా, ఆ అవమానము దొర్లించబడింది. ఈ సత్యాన్ని మనము గమనించాలి. అవమానము దొర్లించబడి వారు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించారు. వారు గిల్గాలకు వచ్చారు అని అంటే వాగ్దాన దేశంలోనికి వారు ప్రవేశించారు. 430 సంవత్సరాలు వెట్టి చాకరీ చేశారు. 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు. వీరు ఇప్పుడు వాగ్దాన దేశానికి వచ్చారు. వాగ్దాన దేశానికి వచ్చారు అనగా సంపూర్ణంగా వారి మీద ఉన్న అవమానము దొర్లించబడింది. అదేవిధంగా ఒక వ్యక్తి ఎప్పుడైతే మారు మనసు పొందుతాడో, లేక రక్షింపబడతాడో, లేక తన పాపాలు ఒప్పుకొని పరిశుద్ధాత్మ నిశ్చేత చేత ఎప్పుడైతే రక్షింపబడతాడో, తన హృదయంలో ఒక వినూత్నమైన స్పందన, రూపాంతరం ఎప్పుడైతే కలుగుతుందో, ఆ వ్యక్తిపై ఉన్న పాపము, అవమానము అంత దొర్లించబడుతుంది. దేవుని నామానికి స్తోత్రం. అంతవరకు అవమానంతో ఉన్న ముఖం ఎప్పుడైతే రక్షణానుభవంలోనికి వచ్చిందో ఆ ముఖంలో చిరునవ్వు కనబడుతుంది, ఆధ్యాత్మిక ఆనందం కనబడుతుంది. దేవుని నామానికి స్తోత్రం. ఈ గిల్గాల్ గురించి కొన్ని పాఠాలు నేను జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, గిల్గాలు అనగా ఐగుప్తు అవమానము దొర్లించబడుట. ఐగుప్తు అవమానము దొర్లించబడుట అనగా
పాపము నుండి మనము దొర్లించబడి, అనగా పాపము అనేది మన జీవితంలో క్షమించబడి నూతనమైన రక్షణానుభవంలోనికి రావడం, ఇదే మారు మనసు రక్షణానుభవం. నెంబర్ 1. నెంబర్ 2, గిల్గాలు జీవానికి సాదృశ్యం. రాసుకోండి ప్లీజ్. యార్దాను మరణానికి సాదృశ్యం, గిల్గాలు జీవానికి సాదృశ్యం. వారు మరణములో నుంచి జీవంలోనికి వచ్చారు. ప్రియులారా, మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఉండగా యేసు ప్రభువారు మనలను బ్రతికించారు. యేసు ప్రభువారి యొక్క మరణం మనకు జీవాన్ని ఇచ్చింది. గిల్గాలు యొక్క రెండవ అనుభవం జీవం. మూడవది, గిల్గాలు వాగ్దాన స్థిరతకు సాదృశ్యం. అనగా 40 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసిన సున్నతి ఆచారము గిల్గాలులోనే పునరుద్ధరించబడింది. గిల్గాలులో వారు సున్నతి చేయించుకొనకపోతే వారు వాగ్దాన దేశంలో స్థిర నివాసము చేయలేరు. సున్నతి ఆచారాన్ని గురించి నేను చెప్పాను. అబ్రాహాముతో ప్రారంభించబడిన ఈ సున్నతి ఆచారం ఇశ్రాయేలు ప్రజలలో అది కొనసాగుతూ ఉంది. నూతన నిబంధన పరిస్థితుల్లోనికి వచ్చిన తరువాత యేసు ప్రభువారు తన యొక్క జీవము ఖడ్గమైన వాక్యము చేత ఆధ్యాత్మిక సున్నతి మనకు జరుగుతుంది. ఆత్మీయ జీవితంలో స్థిరులమును కదలని వారముగా ఉండాలి అని అంటే మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ తొలగిపోయామో దానిని సరిదిద్దుకోవాలి. గిల్గాలు స్థిరమైన జీవితానికి సాదృశ్యం. నెంబర్ 3. నెంబర్ 4, గిల్గాలు ప్రత్యేకింపబడిన జీవితానికి సాదృశ్యం. గిల్గాలులోనికి వచ్చిన తరువాత ఇశ్రాయేలు ప్రజలు సున్నతి చేయించుకున్నారు కదా, కనానీయులు సున్నతి చేయించుకోరు. కాబట్టి గిల్గాలులో సున్నతి చేయించుకోవడం ద్వారా కనానీయులకు భిన్నమైన వారు అనిపించుకున్నారు. 4వ పాఠం రాసుకుంటారా? 5వ పాఠం చూడండి. 10వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదివినట్లయితే వారు పస్కా పండుగను ఆచరించారు. ఇంతవరకు 2 పర్యాయాలే పస్కా పండుగను ఆచరించారు. ఒకసారి ఐగుప్తు విడిచిపెట్టినప్పుడు పస్కా పండుగను ఆచరించారు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే ఈ రీతిగా ఉంది. బైబిల్ వారు క్విక్గా చూడండి. నిర్గమాకాండం 12వ అధ్యాయము 11వ వచనం, మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చెదబట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలెను, అది యెహోవాకు పస్కా బలి. విన్నారు కదా? కాబట్టి ఆ పస్కా బలిని వారు మొదటిసారి ఆచరించారు. రెండవసారి ఎక్కడ అనగా సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే మనకు తెలుస్తుంది. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను. ఐగుప్తు దేశంలో నుండి వారు వచ్చిన తరువాత 2వ సంవత్సరం మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఈలాగు సెలవిచ్చెను. ఏమని? ఇశ్రాయేలీలు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరించవలెను. కాబట్టి సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో ఆచరించినట్లుగా చూస్తాం. ఇది వారి కృతజ్ఞతకు సూచన. అందుకనే మనం కూడా ప్రభు బల్లను సమీపించినప్పుడు పస్కా గొర్రె వలె మన కోసం వధించబడిన యేసు ప్రభు వారి యొక్క శరీర రక్తములను కృతజ్ఞతతో తీసుకుంటాం. కొన్ని సంఘాల్లో ఆ యొక్క రొట్టె ఆ రసము ఇష్టానుసారంగా తింటూ ఉంటారట, తాగుతూ ఉంటారట. పిల్లలు కూడా తింటూ ఉంటారట, తాగుతూ ఉంటారట. కొంతమంది వాటన్నిటిని పొట్లంలో కట్టి గేటు దగ్గర ఇస్తారట. మరి ఇంకా వారు ఏమేమో గొప్పలు చేసుకుంటారు. ఎంతో పవిత్రమైన ఆ యొక్క సూచనగా ఉన్న ఆయన రక్తానికి ఆయన శరీరానికి సూచనగా ఉన్న ఆ యొక్క సింబాలిజం
పరిశుద్ధంగా పాటించండి అని పౌలు గారు చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా ఏ రీతిగా చేస్తారని ఇటువంటివి ఇవి ఎంత బాధాకరంగా ఉంటుందో మీరు ఆలోచించాలి. ఈ విషయాలు మనము ఆలోచించడంలో ఏదో తాత్కాలికంగా వచ్చేసే లాభం కొరకే మనం చూస్తున్నాము, కానీ శాశ్వతమైన ఆ ప్రభువుతో ఉండాలి అనే ఆ ఆలోచన మానవుల జీవితంలో తక్కువ అవుతుంది. చాలా విచారకరమైన సంగతి అండి. ఈ విషయాలు చెబుతుంటేనే చాలా బాధగా ఉంటుంది. 6వ పాఠం 11-12 వచనాలు చూడండి. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయిను. అటు తరువాత ఇశ్రాయేలీలకు మన్నా దొరకకపోయిను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి. ఇంతవరకు వారు మన్నాను తింటూ వచ్చారు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. మన్నా మామూలు ఆహారం కాదు. ఆ సంగతి మీకు తెలుసు. 40 సంవత్సరాలు ఆచరించని సున్నతిని మరలా వారు పునరుద్ధరించుకున్నారు. అనేక సంవత్సరాలు తరువాత పస్కా ఆచారాన్ని కూడా పునరుద్ధరించుకున్నారు. మన్నా విషయంలో కూడా ఇదే జరిగింది. ఏమిటది? ఒకే మన్నాను అనగా అదే భోజనాన్ని వారు 40 సంవత్సరాలు తింటూ వచ్చారు. ఇప్పుడు వారు కనాను దేశంలో ప్రవేశించిన తరువాత వేరే ఆహారం తినాలి. ఎందుకనగా వారికి బలం కావాలి. ప్రతిరోజు మన్నా. ప్రియ బిడ్డలారా ఆలోచించండి. ప్రతిరోజు మమ్మీ పప్పు వండుతుంటే, ప్రతిరోజు ఒకే స్టీరియోలాగా ఒకే కూర వండుతుంటే మనమే తినం. పాపం వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అదే మన్నాను తింటూ వచ్చారు. ఇప్పుడు వారు ఆహారాన్ని మార్చాలి. వారు దేహదారుఢ్యం కలిగి శత్రులను జయించాలి. మన జీవితంలో కూడా ఎప్పుడు ఆ మన్నా వంటి పాలనే అపేక్షించక గట్టి ఆహారము తినే స్థాయికి ఎదగాలి. గిల్గాలు నూతన ఆహార అనుభవానికి సూచన. 6 పాయింట్స్ ఇంతవరకు నేను చెప్పాను. 7వ పాయింట్ కూడా నేను చెప్తాను. 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చదివిన తర్వాత నేను చెప్తాను. ఇంతవరకు 6 పాయింట్స్ చెప్పాను. వరుసగా చెప్తున్నాను. గిల్గాలు అనుభవాలు చాలా అవసరమైనవి. నెంబర్ 1, మనము పాపం వల్ల వచ్చే అవమానము దొర్లించబడింది. గిల్గాలు అనగా దొర్లించబడుట. ఏమి దొర్లించబడుట? ఐగుప్తు అవమానము దొర్లించబడుట. అదే మారు మనసు. 2, మారు మనసు పొందిన తరువాత ప్రభుని కొరకు జీవించాలి. నెంబర్ 2. నెంబర్ 3, మన యొక్క జీవితాలలో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని స్వాతంత్రం చేసుకోవాలి, స్థిరపరచుకోవాలి. నెంబర్ 3. నెంబర్ 4, మనము ప్రత్యేకింపబడిన జీవితాన్ని జీవించాలి. లోకస్తుల వలె కాకుండా యేసు ప్రభువారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించిన అనుభవం కలిగిన వారు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. లోకస్తులు జీవించిన జీవితాన్ని మనం కూడా జీవిస్తే మనం ఏదో భక్తులు అని చెప్పుకోవడంలో ప్రయోజనమేముంది? నెంబర్ 5, ప్రభువు చేసిన కార్యాల పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎంతైనా ఈ విషయాలు చాలా సత్యమండి. మన యొక్క జీవితాల్లో కృతజ్ఞత లేకపోతే నీవు వండుకోవడం, నీవు తినటం, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ ఇల్లు, నీ ఒళ్ళు, ఇదేనా? ప్రభు కార్యాల పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలి. నెంబర్ 6, మనము ఎల్లప్పుడూ పాలే కాకుండా గట్టి ఆహారం, సంపూర్ణమైన ఆహారం తిని ప్రభువులో సంపూర్ణ స్థాయికి ఎదగాలి. 6 విషయాలు నేను చెప్పాను. 7వ విషయాన్ని కూడా నేను చెబుతాను.
జాగ్రత్తగా మీరు వింటున్నారు కదా. 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుతున్నాను. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచియుండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడవా మా విరోధుల పక్షమున ఉన్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అనెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచిన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేశాను. ఇంతటితో యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం ముగిసింది. ఈ యొక్క 3 వచనాల్లోని సత్యాలు కొన్ని నేను చెప్తాను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడ్డాడు. యెహోషువ జీవితంలోని విధేయత మనకు కనబడుతుంది. నా ప్రియులరా, మన యొక్క జీవితాల్లో కూడా మనకంటే పెద్దవారు గొప్పవారు వచ్చినప్పుడు ఆ వినయ విధేయతలు చూపించవలసిన బాధ్యత మన మీద ఉంది. వాక్యాన్ని వింటున్న నా ప్రియ యవన బిడ్డలారా, మీకంటే పెద్దవారిని గౌరవించండి, వారికి వందనాలు చెప్పండి, వారికి లోబడండి, వారు చెప్పిన మాట మీరు చేయండి, వినండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఒక దూసిన కత్తి చేత పట్టుకున్న ఒకడు యెహోషువ ఎదుట నిలిచిండెను. ఆయన ఏమంటున్నాడు? నీవు పాదరక్షలు తీసేయి, ఈ స్థలము పరిశుద్ధమైనది అని యెహోషువతో చెప్పాడు. యెహోషువ అలాగూ చేశాడు. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు వెంటనే మన మనస్సులు నిర్గమాకాండం మీదకు వెళ్తాయి. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో కూడా మోషేకు ఇటువంటి అనుభవమే కలిగింది. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో మనం ధ్యానిస్తున్న మాటలు యెహోషువతో చెప్పినవి. ఆ మాటలు మోషే భక్తునితో చెప్పినవి. ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటి అనగా, యెహోవా సైన్యాధిపతి యెహోషువతో ఈ విధంగా ఎందుకు చెప్పాలి? ప్రియులరా, ఒక తలంపు చెబుతున్నాను. యెహోషువ గర్వపడకుండా ఉండడానికి చెబుతున్నాడు. నెంబర్ 1 పాఠం. మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా గర్వము పనికిరాదు. మన ప్రోగ్రామును కొన్ని వేల మంది చూడవచ్చు, మన ప్రోగ్రాంకి కొన్ని కోట్లు డబ్బు ఇవ్వచ్చు, మనకెంతో పేరు ఈ టీవీ కార్యక్రమం ద్వారా రావచ్చు. కానీ గర్వపడకూడదు. పొంగుతూ ఉన్న యోర్దాను నదిని దాటింపజేసిన వాడు యెహోషువ భక్తుడు. యెహోషువ భక్తుడు గర్వపడటానికి అవకాశం ఉంది. కానీ యెహోషువ భక్తుడు గర్వపడకుండా దేవుడు ఆ భక్తుని దర్శిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. దేవుని యొక్క సేవలో గర్వపడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంతగా తగ్గించుకుంటామో ఆ ప్రభువే మనకు సాదృశ్యం, మనకు మాదిరి. ఇశ్రాయేలీయులు వేసిన గుడారాలు ఒక పెద్ద నగరం వలె కనబడుతున్నాయి. ఈ నగరం అంతటికి నేనే అధికారిని అని చెప్పుకుని గర్వపడటానికి కూడా అవకాశం ఉంది. యెహోషువ ఎన్ని అనర్థాలు ఉన్నాయో మీరు చూడాలి. దేవునికి సేవలో కూడా బాగుగా వాడబడుతున్నాము అన్నవాళ్ళు మరి ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు, స్త్రీ, పేరు. కాబట్టి డబ్బు ఎక్కువగా వస్తుంది కాబట్టి గర్వం. అందుకని అంటారు కనకం, కాంత, తర్వాత పేరు ప్రఖ్యాతులు. ఈ 3 చాలా డేంజర్. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత
ఈ ప్రదేశంలో నేనే అధికారిని, ఇంకెవరో అధికారులు లేరు, నా అధికారంలోనే వీరు యొర్దాను నది దాటారు అని తనకు తాను గొప్ప చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. వీటన్నిటినీ గ్రహించిన యెహోవా దేవుడు తన సేనాధిపతిని పంపించాడు. యెహోవా సేనాధిపతి ప్రత్యక్షమయ్యాడు. ఆ యెహోవా సేనాధిపతి ఎవరో ప్రత్యక్షమై అతనికి ఏమి నేర్పాడో వచ్చే పాఠంలో నేను చెప్తాను సవిస్తరంగా. దయచేసి మీరు సిద్ధపడి రావాలని నేను మనవి చేస్తున్నాను. తదుపరి 6వ అధ్యాయం నుంచి చాలా మంచి పాఠాలు ఉన్నాయి. ఎరుకో పట్టణాన్ని వారు ఏ రీతిగా జయించారు, అంత పెద్ద పట్టణం ఎరుకోను జయించిన వారు హాయి చిన్న పట్టణం మీద ఏ రీతిగా ఓడిపోయారు, ఏ కారణాల వల్ల ఓడిపోయారు అనే విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. నా ప్రియ బిడ్డలారా, నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెండ్రు, సరైన సమయానికి రండి, నోట్స్ రాసుకునండి, దీవించబడండి. నేను పదే పదే చెబుతున్నాను, చాలామంది స్పందిస్తున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చు 11,000 రూపాయలు. దయచేసి సహాయపడి నిర్విఘ్నంగా సాగేటట్టు చూడమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. My dress 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.